విశాల్ చివరికి పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే విశాల్ చాలా మందితో వరలక్ష్మి శరత్ కుమార్‌తో పెళ్లయిద్ది అది ఇది అన్నారు. కానీ చివరికి సాయి ధనుష్‌కని పెళ్లి చేసుకోబోతున్నారు. తనెవరు అని కొంతమందికి తెలీదేమో. తను 'కబాలీలో' చేసింది. రజనీకాంత్ గారి కూతురు. అలాగే తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. తమిళ్‌లో చాలా చేసింది. తను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది విశాల్‌ని. ఇది అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయింది. అయితే ఇదివరకి 'అర్జున్ రెడ్డిలో' చేసిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఎంగేజ్‌మెంట్ దాకా వెళ్ళింది. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరూ బ్రేకప్ అయితే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అందరి ముందు ప్రపోజ్ చేశాడు విశాల్. ప్రపోజ్ కాదు, వాళ్ళు ఎప్పటినుంచో లవ్ చేసుకుంటున్నారంట. తను కన్ఫర్మ్ చేశాడు. ఈ నెల ఆగస్టు 29వ తారీఖున మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. నేను సాయి ధనుష్క లవ్ చేసుకుంటున్నాం అని చెప్పి విశాల్ అందరి ముందు చెప్పాడు. అలాగే తను కూడా యాక్సెప్ట్ చేసింది. నవ్వుతా అందరి ముందు స్టేజ్ మీద మీ అందరికీ తెలిసిపోయింది గాని మాట్లాడింది. అయితే వీళ్ళిద్దరూ ఆగస్టు 29వ తారీఖు పెళ్లి చేసుకోబోతున్నారు. విశాల్ చివరికి చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోవడం విశాల్ ఫ్యాన్స్ అందరికీ హ్యాపీగా ఉంటుంది. అయితే మీలో ఎంతమంది సాయి ధనుష్కని పెళ్లి చేసుకుంటున్నారు అని షాక్ అయ్యారో కింద కామెంట్‌లో మెసేజ్ చేయండి.